ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని డీటెయిల్స్ చెప్తాను. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి వెరిఫికేషన్ కోసం అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లారిటీ ఇస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ గురించి కష్టపడి వీడియోస్ చేస్తున్నాము కాబట్టి మీ నుంచి తప్పకుండా సపోర్ట్ అవసరం. సపోర్ట్ అంటే ఏం లేదు, ఒక చిన్న లైక్ ఇస్తే రెగ్యులర్ అప్డేట్స్ అన్ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు వెరిఫికేషన్ ఆన్లైన్లో వెరిఫికేషనే 2 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు జరుగుతుంది. సో మీరు టుమారో అంటే 2 డిసెంబర్ రోజు రిజిస్ట్రేషన్ స్టాటస్ అంటే 2 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు వెరిఫికేషన్ అనేది ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఏదైతే పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు ఆన్లైన్లోనే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ స్టాటస్, రిజిస్ట్రేషన్ స్టాటస్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు మీ స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయినాయి అనుకోండి, ప్రింట్ వెరిఫైడ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై కాకపోతే వెరిఫై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఒకవేళ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. వెరిఫై కాకపోతే యువర్ సర్టిఫికేట్స్ అండర్ వెరిఫికేషన్ వస్తుంది. అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్లోనే వెరిఫై అవ్వచ్చు, 2 డేసే పట్టచ్చు, 3 డేసే పట్టచ్చు. 6th వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు వెరిఫికేషన్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ ప్రాసెస్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మెయిన్గా ఏమేమి వెరిఫై అయ్యాయి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో మెయిన్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఇన్కమ్ అనేది 2.5 lakhs బిలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అదే అలా ఉంటుంది, కరెక్ట్గా ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. లేదంటే ఫీ రియంబర్స్మెంట్ రాదు, కాలేజ్ ఫీ మొత్తం మీరే పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ స్టాటస్లో ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ మీకు ఫర్ సపోజ్ ఇక్కడ మీకు స్టాటస్లో అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ వచ్చింది. అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీ సర్టిఫికేట్స్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చే వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. సో లేదు సర్టిఫికేట్స్ ఏమైనా పెండింగ్లో ఉంది అని అంటే మీకు రీ అప్లోడ్ చేయమని వస్తుంది. సో సర్టిఫికేట్ రీ అప్లోడ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయితే ఇక్కడ యువర్ అప్లికేషన్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. మనకి లాస్ట్ ప్రాసెస్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కదా. సో ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది అని అంటే సర్టిఫికేట్ రీ అప్లోడ్ ఫామ్ అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఆ రీ అప్లోడ్ ఫామ్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ ఏదైతే పెండింగ్లో ఉందో, మీకు ఏమైనా మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చిందో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ డాక్యుమెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేదా 2 అవర్స్కి ఒకసారి దాన్ని వెరిఫై చేసి మీకు డీటెయిల్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. సో ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇలా మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అటెండ్ ఎట్ హెచ్ఎల్సి ఎట్ లేటెస్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇలా మీకు మెసేజ్ అని రావడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి మీ మొబైల్కి కానీ ఏమైనా మెసేజ్ వచ్చా, 2 నుంచి 6th మధ్యలో ఏమైనా మెసేజ్ వస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, లేదంటే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మరిన్ని అప్డేట్స్ గురించి, మరిన్ని వెబ్ ఆప్షన్స్ కానీ నెక్స్ట్ ప్రాసెస్ గురించి డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి.